ఫ్రై అయ్యండి, తీసేస్తున్నా. ఇక్కడ ప్రాన్స్ కూడా వాటర్ అంతా ఎగిరిపోయాయి, ఇది కూడా బంద్ చేస్తున్నా. గిన్నెలో నెయ్యి వేసిన తర్వాత సాజీరా, పట్ట, పువ్వు, లవంగాలు, ఆకు, ఇలాచి ఇవన్నీ వేసేస్తా. ఇది తర్వాత వేస్తా. ఇందులో ఇవన్నీ వేసి కొంచెం వేగినాక నెక్స్ట్ ఏం వేస్తా అంటే కొద్దిగా అటు పెట్ట ఒకసారి అటు పెట్టు బండి ఒకసారి బండి తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాం. తర్వాత కొత్తిమీర, పుదీనా. ఇదంతా నెయ్యిలోనే ఏం చేస్తున్నా, నెయ్యి వేసుకుంటే బాగుంటుందని. తర్వాత కస్తూరి మేతి వేస్తాను, అందరు లాస్ట్లో వేస్తారు, నాకు కొద్దిగా ఎందుకో నెయ్యి అందులో వేస్తే బాగా అనిపిస్తుంది. నెయ్యి కాదమ్మా, అల్లం వెల్లిపాయ పేస్ట్ మా ఇంట్లో నూరుతుంది, హోమ్ మేడ్, బయట నుంచి వేసుకో. కొంచెం అల్లం వెల్లిగడ్డ ఆయిల్లో పచ్చివాసన ఉంటే తర్వాత ఒకసారి ఆయిల్ నుంచి ఇచ్చేసుకునేది లేటెస్ట్ వాటర్ గుంజేసింది, గుంజేసింది. కొంచెం మంచిగా నూనెలో డీప్ ఫ్రై అయినాకో ఏ స్మెల్ రాదు. నెయ్యి కలిపించి డీప్ ఫ్రై అంటేనే నెయ్యి అంటావు. ఇప్పుడు స్మెల్ ఒకసారి నెయ్యి కొద్దిగా ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, ఉప్పు ముక్కలకు పడుతుంది మంచిగా. అదిరిపోయే ప్రాన్స్ బిర్యానీ. ఇది కొద్దిగా ఆయిల్లో వేగింది కదా, ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకున్నప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. ఫిష్ ప్రాన్స్ సరిపోతాయా అన్న నేను. ఓకే, నువ్వేమన్నా నాకు వినవాలే. 2 kgs తెచ్చాం కదా, 2 kgs ఇది 2 kgs అంత అయిందా? సరిపడా వాటర్ పెట్టుకున్నా. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసిన, కొంచెం ఉప్పు వేసిన. ఇది మసిలినాక రైస్ వేసేస్తాం. అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యము ఇప్పుడు అందులో వేస్తాం. వాటర్ అట్లా నీళ్ళల్లో రైస్ వేస్తాం. సరిపడా వాటర్ అందులో నుంచి ఒక గ్లాస్ ఇందులో పోసిన. ఈ ఉప్పు కారం నీళ్ళు ఇందులో తీసుకుంటున్నా.
తీసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తా. ఇది ఇందులో సగం వేసేస్తా. సగం వేసిన కదా, వేసినాక ఇదిగో ఈ వాటర్ ఉన్నాయి కదా, ఉకారం రైస్కి మంచిగా పడతాయి అన్నమాట. ఇది ఇంత రైస్ వేసేస్తా, కొద్దిగా ఆనియన్స్ వేస్తా, తర్వాత ఇంత రైస్ వేసేస్తా. ఇందులో కొత్తిమీర, పుదీనా ఉన్నాయి కదా, ఇంకా మామూలుగా ఏమైనా అవసరం లేదు. ఇవే వేసేసి ఉప్పు కారం నీళ్ళు రైస్కి బాగా పడితే అప్పుడు రైస్ టేస్ట్ వస్తుంది. తీసిన గ్లాస్ వాటర్ ఈ మిగిలిపోయిన ఆనియన్స్ అన్నీ వేసేసుకొని మూత పెట్టి దమ్కిచ్చేస్తే అయిపోతుంది. రైస్ పెట్టేస్తున్నా, మూత పెట్టేస్తున్నా. కుక్కర్లో కొన్ని నీళ్ళు పోసి గిన్నె వెయిట్ పెట్టేస్తా, కొద్దిసేపు దమ్ అయిపోతుంది.